ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో ప్లాన్లో బాగానే మే 2వ తేదీ కానీ పేపర్ మీద మే 2 వేస్తారు. వేస్తుంటే నువ్వు చూసినావా? మే 2వ తారీఖు రాస్తుంటే మీరు రిపోర్టర్లు చూసారు. అవును, ఇప్పుడు రాసి మే 2గానే ఇస్తాం. నువ్వు నీ లెటర్ రాస్తా బాగా నిన్న డేట్ వేస్తా. ఊళ్ళో లేదు కదా, లేకుండానే బయట విడుదలేదు కదా అని చెప్పుకోవాలి. మన అన్నదమ్ములు రోజు మాట్లాడుకోరారా? ఇప్పుడు మన ఇప్పుడు అన్నదమ్ములు బాబామ్మడు రిలేలు ఒక కుటుంబం ప్లస్ కేసీఆర్ పార్టీ ఏందో మీకు తెలుసు. వాళ్ళ సరే అది కూడా మంచిదే అనుకో. ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబంలో కానీ వాళ్ళ పార్టీకి ఇది నష్టం కాదు, లాభం కాదు. అది పెద్ద జోక్గా తీసుకుంటారు పబ్లిక్. నాలాంటి వాళ్ళు అయితే నాతో పాటు మాట్లాడి చాలా మంది పొద్దుకెళ్ళి నిర్ణయానికి ఇది పెద్ద జోక్ అయిపోయింది. ఈ లెటరు మే 2వ తారీఖు ఏంది? కేసీఆర్ గారికి ఇంకా రెండు బీజేపీని 2 నిమిషాలు తిడతారా మీరు? వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడలే? కులగణన మీద ఎందుకు మాట్లాడలే? ధూమ్ధామ్ కూడా ఆశించినంత బాగాలేదు. ఒక ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురుగా అది రాసే లెటర్ పద్ధతి మీకేమన్నా? మీరు ఇంతమంది సీనియర్ మేధావులు, మీరు అందరూ ఇంటలెక్చువల్, ప్రజలని జాగృతి చేసేవాళ్ళు, మీరంతా సీనియర్ రిపోర్టర్స్. ఏం మ్యాటర్ అది? బీజేపీని 2 నిమిషాలు తిట్టి మరి ఈమె రాసిచ్చిపోయేది ఉండే వాళ్ళ ఆయనకు స్పీచు. ఇన్నిగా బీజేపీని 20 నిమిషాలు తిట్టు వర్గీకరణ చెప్పి ఈ పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా. ఆవేదన బీజేపీ 2 నిమిషాలు తిడితేంది, 20 నిమిషాలు తిడితేంది, అసలు తిడితేంది తిట్టకపోతేంది. ఇది కాదులా కాదు. కాంగ్రెస్ మాకేం అవసరం? వాళ్ళకి ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేకనే బీజేపీకి ఓటేసిండ్రు. ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేదు, క్యాండిడేట్ లేక బీజేపీకి ఓట్లేసిండ్రు. 16 ఎలక్షన్ల మొత్తం ఎక్కడ డిపాజిట్ రాలే. 7 స్థానాలు డిపాజిట్ వచ్చి సిద్దిపేట లాంటి సిరిసిల్లలో కూడా 6,000 మైనస్ వచ్చింది. వాళ్ళ పార్టీ 10,000 కోట్లు కొట్టి అభివృద్ధి చేస్తే కేటీఆర్ 6,000 మైనస్ వచ్చింది. బండి సంజయ్కి 6,000 లీడ్ వచ్చింది. సిద్దిపేట సిరిసిల్లో 2,000 లీడ్ వచ్చింది. 16 స్థానాలలో 10 ఏళ్ళ అధికారం ఒక్క ఎంపీ సీటు గెలవడం గురించి మీరు సృష్టించి చేసే అవసరం మాకేంది? మీరు ఎందుకు ఆ పార్టీ గురించి మీరు ఆలోచిస్తున్నారు? ప్రజలు ఆలోచిస్తున్నారు, మేము ఆలోచిస్తున్నాము, మేము పట్టించుకుంటలేము.